అయిపోయిన పరిస్థితి వచ్చింది, రేపొద్దున మనకు ఆ సిచ్యువేషన్ రాకూడదు అని మాట్లాడడం అంటే ఏంటి? ఆయన భవిష్యత్తు చెప్తున్నారా లేదంటే డ్రామేటైజ్ చేస్తున్నారు? ఎస్ కరెక్టే. తెలుగుదేశం మిగతా వాళ్ళని తొక్కేసింది, ఇప్పుడు మిగతా వాళ్ళు తెలుగుదేశాన్ని తొక్కేస్తున్నారని ఒక అబద్ధాన్ని చెప్తున్నారు ఆయన. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. ఎవరికి ఉంది అక్కడ? ఎవరు నోరు మెదుపుతున్నారు? ఎవరు అసలు ఆ పార్టీని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ కార్యకర్తకి ఏం న్యాయం జరుగుతోంది? బీజేపీ సైలెన్స్. అలాగే జనసేనకు సంబంధించి ఎన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు తంతున్నారు జనసేన వాళ్ళని. వాళ్ళు మొత్తుకుంటుంటే సాక్షి వాడు ఒక్కడే రాస్తున్నాడు, ఇంకెవడు రాయని కూడా రాయట్లేదు. దిక్కు ముక్కు లేక వస్తున్నారు వాళ్ళందరూనేమో మా నాయకుడు తీసుకెళ్లి మమ్మల్ని ఎక్కడ తాకట పెట్టేశాడు రా బాబు అని వాళ్ళు తిప్పలు పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని డామినేట్ చేస్తున్నారు. అబద్ధం ఎందుకు? ఆయన ఉద్దేశం అది కాదు. కాస్త ముదురు కదా, లాంగ్ స్టాండింగ్ క్యారెక్టర్ కదా. అతను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఏదైనా జీతాలైనా డివిడెండ్లైనా బోనస్లైనా రాజకీయాల్లోనైనా పోయే కొద్ది రూపాయి పెంచుకుంటూనే ఉంటుంది కానీ తగ్గించడం ఉండదు. ఇప్పుడు ఇది 15 ఏళ్ల పొత్తు అంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ పొత్తుకు కూడా రెడీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే సెంటర్లో కాంగ్రెస్కి ఏం సీన్ కనిపించట్లేదు. అక్కడ కాంగ్రెస్ ఏమైనా యాక్టివ్ అయిపోయి దేశవ్యాప్తంగా హడావిడేదో చేస్తూ ఉంటే ఇది కాకపోతే అది అనే లెక్క ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్ లేదు.